Seventh problem, most important 4 mark question. Given cot theta is equal to 7/8, then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. So దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. cot theta ఆల్రెడీ మెన్షన్ చేశాడు మనకు 7/8 అని. సో సొల్యూషన్ given cot theta is equal to 7/8. మనం ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఎవాల్యుయేట్ 1 ప్లస్ sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఇది మనం ఒక ఫార్ములా టైప్లో ఉంది. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ముందు ఆ ఫార్మేషన్లో దీంట్లో రాసుకుందాం. సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే. సో దీన్ని నేను 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై చూడండి 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. దీన్ని ఏం రాసేయచ్చు? 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. నెక్స్ట్ 1 స్క్వేర్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటాగా రాసుకోవచ్చా? మనకు పైథాగోరియన్ ఐడెంటిటీస్ ఉన్నాయి. దాంట్లో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి మనకు 2 ఫార్మేషన్స్ వస్తాయని చెప్పాను. ఏంటి అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. అగైన్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ప్లస్ కాస్ స్క్వేర్ చేంజ్ చేస్తే మైనస్ అవుతుంది. అదే కాస్ స్క్వేర్ పెట్టి ప్లస్ సైన్ స్క్వేర్ చేంజ్ చేస్తే మైనస్ అవుతుంది అనమాట. ఈ ఫార్మేషన్లో ఉన్నాయా? 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ నేను కాస్ స్క్వేర్ థీటాలో రాయొచ్చా? రైట్. కాస్ స్క్వేర్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ను సైన్ స్క్వేర్ థీటా. సో నెక్స్ట్ దీన్నే కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. కాస్ బై సైన్ ఏమవుతుంది? మళ్ళీ ఫార్ములా మనకు కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా అవుతుంది. సో కాస్ థీటా బై సైన్ థీటా వాల్యూ కాట్ అవుతుంది. దీన్నే కాట్ స్క్వేర్ థీటాగా రాసుకుంటున్నాం. కాట్ స్క్వేర్ థీటా ఆల్రెడీ కాట్ ఎంత ఇచ్చాడు? 7/8. సో 7/8 హోల్ స్క్వేర్ రాయొచ్చా దీన్నే? నెక్స్ట్ 49/64. 49/64. 7 స్క్వేర్ వాల్యూ 49 and 8 square value 64. This is the first one problem solution 49/69. These 4 formulas most important. ఈ ఫార్ములా బేస్తోనే మనం ఇది సాల్వింగ్ చేయగలిగాం. అదే ఇది కాకుండా వేరే మెథడ్ అయినా సాల్వింగ్ చేసేయచ్చు. లాస్ట్గా ఆన్సర్ అయితే మనకు 49/64 వస్తుంది. అది ఎట్లా అనేది సైన్ ఫార్ములేషన్ జనరల్ ఫార్మ్స్ అప్లై చేసి సాల్వింగ్ చేస్తాము. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ వన్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా ఫంక్షన్స్ ఇచ్చాడు. మనం కంపల్సరీగా ఫిగర్ వేసుకొని సాల్వింగ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ గివెన్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. నౌ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. కాట్ ఫార్ములా ఏమవుతుంది? adjacent side by opposite side. అంతేనా? adjacent side by opposite side. ఇక్కడ థీటా ఇచ్చాడు సింబల్. థీటా ఇచ్చాడు కాబట్టి నేము ఎనీ ట్రయాంగిల్ యూ కెన్ టేక్ మస్ట్ అండ్ షుడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో ఉండాలి. సో యాంగిల్ థీటా ఇక్కడ తీసుకున్నాను. నేమ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఏబిసి అనేటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్న
టీటా మాత్రము అక్యూట్ యాంగిల్గా తీసుకోవాలి. ఏ దగ్గరైనా తీసుకోవచ్చు, సి దగ్గరనైనా తీసుకోవచ్చు. నేను ఏ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ టీటాకు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఏబి అవుతుందా? సో ఏబి అవుతుంది కాబట్టి దాన్ని 7K వేర్ K ఈజ్ ఏ రియల్ వాల్యూగా తీసుకున్నాం, రియల్ నెంబర్గా తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ అండ్ 8 ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్. సో టీటాకు ఎదురుగా ఉండేదే ఆపోజిట్ సైడ్ అవుతుంది. బీసీ ఇస్ ద ఆపోజిట్ సైడ్. దీన్ని 8Kగా తీసుకున్నాం. ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అంటే హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై యూజింగ్ పైథాగరస్ థీరంను యూజ్ చేసి. సో హైపోటెన్యూస్ స్క్వేర్ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇస్ ద పైథాగరస్ థీరం ఫార్ములా. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 7K హోల్ స్క్వేర్ ప్లస్ 8K హోల్ స్క్వేర్, దెన్ 49K స్క్వేర్ ప్లస్ 64K స్క్వేర్. 7 స్క్వేర్ ఫామ్ 49, 8, 64 అవుతాయి. వీ కెన్ యాడ్ దీస్ 2. సో 100 113 సెంటీమీటర్స్ K స్క్వేర్ అవుతుంది. 113 K స్క్వేర్ అవుతుంది. సో 113 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. సో వీ కెన్ టేక్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చూడండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 113 K స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 113 K స్క్వేర్. స్క్వేర్ K ఫార్మేషన్ క్యాన్సిల్, ఓన్లీ K వాల్యూ ఇస్ మనకు పెండింగ్ మిగులుతుంది. ఎందుకు అవుతుంది అంటే రూట్ K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అండ్ బోత్ ఆర్ క్యాన్సిల్ రూట్, దెన్ K ఒకటే మిగులుతుంది కాబట్టి దాన్ని మనము Kగా రాసుకున్నాం. సో ఏసీ హైపోటెన్యూస్ ఇక్కడ మనకు ఎంత తెలుసు, రూట్ 113 Kగా తెలుసు హైపోటెన్యూస్. ఇక్కడ 3 వాల్యూస్ తెలిసాయి మనకు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. దీన్నే చూడండి, 1 ప్లస్ సైన్ టీటా ఫార్ములా ఏమి, టీటా నుంచి సైన్ ఫార్మేషన్, టీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ 8K బై హైపోటెన్యూస్ రూట్ 113K. సో KK రిమూవ్ బై కాస్ టీటా, టీటా నుంచి కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏమి 7K బై రూట్ 113K. KK రిమూవ్. నెక్స్ట్ రిమూవ్ చేస్తే ఇక్కడ చూడండి, అప్పుడేముంటుంది, రూట్ 113 ఉంటుంది. రూట్ 113 ఇంటూ 1, రూట్ 113 ప్లస్ ఏమవుతుందిగా 8 బై రూట్ 113 అంతేనా, బై 7 బై రూట్ 113 మిగిలింది, 7 బై రూట్ 113. సో రెసిప్రోకల్ అవుతాయి కాబట్టి చేంజ్ చేస్తే ఎస్ రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113 ఇంటూ బై ఫార్మేషన్ ఇంటూలో కన్వర్ట్ అయిందంటే న్యూమరేటర్ డినామినేటర్స్ చేంజ్ అయిపోతాయి. సో రూట్ 113 బై 7. సో బోత్ ఆర్ క్యాన్సిల్. ఎనీ 2 ఫ్రాక్షన్స్ ఇన్ ప్రోడక్ట్, సో క్యాన్సిలేషన్కు ఛాన్స్ ఉంటుంది. అడిషన్ సబ్ట్రాక్షన్ అయినట్టయితే ఎల్సిఎం తీసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద రూట్ 113 ప్లస్ 8 బై 7, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా వాల్యూ. Eighth one, in a right angle triangle ABC, right angle is at B. If tan A is equal to root 3, then find the values of sin A cos C plus cos A sin C, cos A cos C minus sin A sin C. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి
ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను డ్రా చేస్తాం. సో ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేమ్ ఏమన్నాడు, ఏబిసి అన్నాడు. రైట్ యాంగిల్ ఎక్కడ? ఫస్ట్ మనకు రైట్ యాంగిల్ తెలిస్తే ట్రయాంగిల్లో రిమైనింగ్ 2 సైడ్స్ను ఈజీగా రాసుకోవచ్చు. సో ఏ నెక్స్ట్ సి, ఈ ఏబిసి అనేటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు √3 అన్నాడు. చూడండి, tan A ఫస్ట్ గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు √3. ఈ √3నే మనము √3/1 రాసుకోవచ్చా? √3/1 ఏదైనా నంబర్ డినామినేటర్ ఏం లేదంటే బై 1 రాసుకుంటాం. నెక్స్ట్ ఇది మనం ఫార్మేషన్లో రాస్తే ఆపోజిట్ సైడ్ టు ఏ బై అడ్జసెంట్ సైడ్ టు ఏ అవుతుందా? ఏకు ఇది ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ వచ్చి √3, అడ్జసెంట్ 1 అవుతుంది. ఏకు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ. ఏకు ఆపోజిట్ ఏమవుతుంది? బీసీ. బీసీ కాబట్టి ఏం రాయొచ్చు? √3k, వేర్ k ఈజ్ ఏ రియల్ వాల్యూ. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ 1. అడ్జసెంట్ ఏమవుతుంది? ఏకు అంటే 1 అవుతుంది. దీన్నే మనము కేగా రాసుకుందాం. 1k అన్నా k అన్నా రెండు ఒకటి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 తెలిసాయి మనకు. ఇంకేం తెలియాలంటే హైపోటెన్యూస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ వాల్యూ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై యూజింగ్ దేన్ని యూజ్ చేస్తాం? పైథాగరస్ థీరం. బై యూజింగ్ పైథాగరస్ థీరం. చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏబీ స్క్వేర్ కాబట్టి కే స్క్వేర్ ప్లస్ √3k హోల్ స్క్వేర్. నౌ కే స్క్వేర్ ప్లస్ √3k హోల్ స్క్వేర్ కాబట్టి √3 హోల్ స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్. స్క్వేర్ రూట్ బోత్ క్యాన్సిల్. కే స్క్వేర్ ప్లస్ 3k స్క్వేర్. సో రెండు కూడా లైక్ టర్మ్స్ను యాడ్ చేస్తాం. ఒక కే నెక్స్ట్ 3k ఏమవుతుంది? 4k స్క్వేర్ అవుతుంది. దీన్నే మనము 2k హోల్ స్క్వేర్ రాయొచ్చా? సో 2k హోల్ స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ వాల్యూ 4, k స్క్వేర్ వాల్యూ k. నెక్స్ట్ ఇక్కడనే చూడండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k హోల్ స్క్వేర్. సో స్క్వేర్స్ రిమూవ్ చేసేయండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2k. ఏసీ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఏసీ ఎంత? 2k. ఓకేనా? ఏసీ వాల్యూ 2k. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ తెలిసినప్పుడు ఇక మన ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ను సాల్వింగ్ చేసేయచ్చు. ఇక్కడ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి. ఈ ఏ అండ్ సి ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఇక్కడ ఏ అండ్ సి ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఏ నుంచి ఫైండ్ అవుట్ చేస్తాము? సి దగ్గర నుంచి ఫైండ్ అవుట్ చేస్తాం. సో సైన్ ఏ కాబట్టి నేను ఇక్కడ సైన్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఫార్ములా ఆపోజిట్ ఏమి? బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. సో బీసీ వాల్యూ √3k బై 2k. సో k రిమూవ్. √3/2 is the sin A value. Again sin C దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే Cకు ఆపోజిట్ ఏమి? AB బై హైపోటెన్యూస్ AC. సో AB వాల్యూ k/2k. సో k రిమూవ్. నో 1/2. 1/2 is the sin C value. సో sin ఓవర్. నెక్స్ట్ కాస్ ఏ చేద్దాం. కాస్ ఏకు అడ్జసెంట్ ఏమవుతుంది? కే. ఎందుకంటే కాస్ ఫార్ములా ఏమి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. k/2k రాయొచ్చా? దీనే ఏబీ బై ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ టు k/2k. సో k రిమూవ్ 1/2. అగైన్ కాస్ సి చూడండి, సికు ఎదురుగా ఉండేది ఆపోజిట్, పక్కన ఉన్నటువంటి సైడ్ అడ్జసెంట్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సి ఫార్ములా కాబట్టి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. బీసీ బై ఏసీ. బీసీ వాల్యూ ఎంత? √3k బై ఏసీ వాల్యూ
2k, k remove, root 3/2 is the solution. సో ఇక్కడ sin A sin C cos A cos C వచ్చాయి, మనము వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం సాల్వింగ్ చేస్తే sin A cos C ప్లస్ cos A sin C is equal to sin A ఎంత root 3/2 ఇంటూ cos C కూడా root 3/2 ప్లస్ నెక్స్ట్ cos A వాల్యూ 1/2 ఇంటూ sin C కూడా 1/2. ఏమైనా రెండు ఫ్రాక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నట్టయితే వాటి యొక్క న్యూమరేటర్స్ను ప్రోడక్ట్ ఇంటూ చేస్తాము, డినామినేటర్స్ను ఇంటూ చేస్తాం. root 3 ఇంటూ root 3 అవుతుందా, బై 2 2 జా 4. ఎందుకు 3 అవుతుంది ఆడ అంటే root 3 హోల్ స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతాయి అక్కడ. సో 3 ఒకటే మిగులుతుంది. ప్లస్ 1 1 జా 1, 2 2 జా 4. హియర్ డినామినేటర్స్ ఆర్ సేమ్, ఇట్ ఈస్ ఏ లైక్ ఫ్రాక్షన్. సో 3 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/4. దెన్ ఇట్స్ ఆన్సర్ 1. దీని ఆన్సర్ 1 వచ్చింది. అలాగే సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ cos A cos C మైనస్ sin A sin C. cos A cos C మైనస్ sin A sin C. cos A వాల్యూ 1/2 ఇంటూ cos C వాల్యూ root 3/2. సారీ, sin ఏముంది మైనస్ sin A root 3/2 ఇంటూ sin C 1/2. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ root 3 2 2 జా 4 మైనస్ root 3 ఇంటూ 1 root 3/2 2 జా 4. నెగిటివ్ పాజిటివ్ root 3/4, నెగిటివ్ root 3/4 both cancel. So answer will be 0. Most important 4 mark question.